సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గౌరవనీయులైనటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు పదవీ విరమణ చేయబోయే చివరి రోజుల్లో లాస్ట్ డేస్లో ఇచ్చినటువంటి ఒక తీర్పు డెఫినెట్లీ ఒక జడ్జిగా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా, అంతకుముందు ఆయనకున్నటువంటి ట్రాకును చివరి రోజుల్లో ఇచ్చిన ఈ ఒక తీర్పు అయితే డెఫినెట్లీ మసకబారేలా చేసే తీర్పే. నాకు తెలిసి చరిత్ర ఈ తీర్పును బిఆర్ గవాయ్ గారిని కూడా గుర్తుపెట్టుకుంటుందేమో అని చెప్పి చాలా బలంగా అనిపిస్తుంది కూడా. అండ్ ఇది ఇలా ఏమంటారు, ఆ తీర్పు ప్రకారం కనుక దేశంలో సిస్టంలో ముందుకెళ్తే ఇక మనం ఫెడరలిజము, రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు ఏముండవు. మొత్తం దేశం కేంద్రంలో ఎవరినో చెబితే వాళ్ళని కింద సామంతరాజులుగా కూడా వాళ్ళకి ఏదో బొమ్మలను పెట్టుకున్నట్లు పెట్టుకోవాలి. ఏ తీర్పు గురించి మాట్లాడుతూ ఉన్నా, గవర్నర్లకు టైంను నిర్దేశించలేము అని చెప్పడం మీకు గుర్తుండే ఉంటుంది. తెలంగాణలో తమిళిసై సౌందర్యరాజన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ గారి గవర్నమెంటు కాలేజీలను యూనివర్సిటీలుగా అప్గ్రేడ్ చేసే విషయంలో యూనివర్సిటీల బిల్ అనేది మొత్తం నెలలు సంవత్సరం తొక్కి పెట్టేశారు. చాలా అంట్రెస్ట్ క్రియేట్ చేసింది అక్కడ తెలంగాణ విద్యా వ్యవస్థలో. అండ్ తమిళనాడులో చూస్తూ ఉన్నాం, అన్నీ వైస్ ఛాన్సలర్గా గవర్నర్లను తీసేసే దగ్గర నుంచి, అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళని, అభియోగాలు ఉన్న వాళ్ళని విచారణ చేసే దగ్గర నుంచి, ప్రజా ప్రయోజనానికి సంబంధించినటువంటి బిల్లుల దగ్గర నుంచి, తమిళనాడు ప్రభుత్వం ఏ బిల్లులు గవర్నర్కి పంపినా అవి అట్లే తొక్కి పెట్టేయడమే. ఫస్ట్ పంపినప్పుడు కనుక తిరిగి పంపితే మళ్ళీ శాసనసభ తిరిగి రెండోసారి గవర్నర్కి పంపితే ఇక బై డిఫాల్ట్గా ఆయన ఆమోదించాల్సి వస్తుంది. ఫస్ట్ సారి అసలు దాన్ని బిల్లులే తీసి పక్కన చెత్తబుట్టలో పడేస్తున్నారు. ప్రజల చేత ఎన్నికైన శాసనసభ ఏం చేయాలి? తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే క్లియర్ కట్గా ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఫస్ట్ ఏం చెప్పింది, 3 నెలల్లోగా గవర్నర్ అయినా నిర్ణయం తీసుకోవాలి. గవర్నర్ నుంచి రాష్ట్రపతికి బిల్లు వస్తే రాష్ట్రపతి అయినా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రాల హక్కులను కాపాడేది, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది, చట్టసభలను కాపాడేది. ఇది తీర్పు. తర్వాత రాష్ట్రపతి గారు దీని మీద ఏవో నాకు క్లియర్ చేయండి అని ఒక 14 ప్రశ్నలు సుప్రీంకోర్టుకి వేయడం, దాని మీద బిఆర్ గవాయ్ గారి నేతృత్వంలోని ఒక ధర్మాసనం దాని మీద సమావేశమై చర్చించడం. ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఏంది, మేము గవర్నర్కి గడువుని విధించలేము, రాష్ట్రపతికి గడువు విధించలేము, నెలలు సంవత్సరాలు గవర్నరు అలా పెండింగ్లో పెట్టుకున్నా మేమైతే ఏమి చేయలేము, కానీ అలా కనుక పెండింగ్లో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే మళ్ళీ మా దగ్గరికి రావచ్చు అని. ఏం తీర్పేది? జనరల్గా ఏం తీర్పేది? గవర్నర్ పెండింగ్లో పెట్టారనుకో, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? గవర్నర్లకు గడువు పెట్టలేమని ఫస్ట్ పాయింట్ చెప్పారు, రాష్ట్రపతులకు గడువు పెట్టలేమని చెప్పారు. సరే, రాష్ట్రపతి అయితే ఈ దేశంలో పౌరుల సార్వభౌమాధికారం కోసం పనిచేస్తారు కాబట్టి రాష్ట్రపతి అంటే ఓకే. మరి గవర్నర్లు ఎవరు? కేంద్రం నియమింపబడే వాళ్ళే కదా. అండ్ కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో రాజకీయంగా పక్కన పడేసిన వాళ్ళను ఇంకెవరినో నియమించుకుంటూ వస్తారు. మరి ఒక గవర్నర్ రాష్ట్రంలోకి వచ్చేసి కేంద్రమో లేకుండా గవర్నర్ అంతకుముందు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు 3 ప్రకారం పనిచేసుకుంటూ పోతే ఆయా రాష్ట్రాల్లో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు ఏం చేయాలి? చెక్కభజన చేసుకుంటూ కూర్చోవాలా? ఇప్పుడు చట్టసభ ఉంటుంది, బిల్లు చేసి గవర్నర్కి పంపిస్తారు, గవర్నర్ దాన్ని ఏం పట్టించుకో పక్కన పెట్టేస్తాడు. గవర్నర్ సంతకం పెట్టకుండా చట్టం కాదు. మరి ఏం చేయాలి? కేంద్రం దగ్గర పోయి మోకరిల్లి అయ్యా అని చెప్పి వాళ్ళ దగ్గర మోకరిల్లాలి. మరి రాష్ట్రం హక్కులు ఏమైపోవాలి? రాష్ట్రం అంటే అసలు ఈ ఫెడరల్ సిస్టమ్ కదా మంది. రాష్ట్రం అంటే కేంద్రం చేతిలో రబ్బర్ స్టాంపుగా ఉండిపోవాలా? కేంద్రమే ఒక మిథ్య అనే దగ్గర నుంచి కేంద్రం సూపర్ పవర్ అయిపోయింది. ఇటువంటి తీర్పులు కంప్లీట్గా ఏకఛత్రాధిపత్యం. దేని రాష్ట్రాలు ఎందుకు, ఇంకా దేనికి ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు ఎందుకు? ఏమో ఒక ముక్క అర్థం కాదు. ఈ తీర్పు అయితే డెఫినెట్లీ బిఆర్ గవాయ్ గారిని చరిత్రలో గుర్తుపెట్టుకునేలా చేస్తుంది, అనుమానం ఏం అక్కర్లేదు.